పోలంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి, విష్ణు మాకు సమస్య ఉందాయా, ప్రతిసారి ఆడ నుంచి ఎవరిని అడగమంటారు అంటే, అన్నా ఈసారి నేను ఫ్రీగా ఇస్తున్నాను అన్నారు. అంత మంచి ఆలోచనతో ముందుకు వచ్చిన క్లాసిక్ గ్రాఫిక్స్ అధినేత పోలంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి గారికి అభినందనలు. ఇప్పుడు లక్కీ డిప్ కార్యక్రమం మొదలవుతుంది. ముగ్గురికి అనౌన్స్ చేస్తామా. ఇప్పుడు మొదటగా ముగ్గురికి గిఫ్ట్స్ అందజేయబడును. ఈ గిఫ్ట్స్ 1 గంట తర్వాత ఇవ్వబడును. బి సుజనారెడ్డి అడ్వకేట్, బండి ధనుంజయ రెడ్డి గారు గూడూరు, ఎన్ ఉపేందర్ రెడ్డి ఊరు పేరు లేదు, 9440525902. ఈ లక్కీ డ్రా గిఫ్ట్స్ అన్నీ కూడా ప్రతిసారి వెందోటి ధనుంజయ రెడ్డి గారు అరేంజ్ చేస్తున్నారు. అదేవిధంగా ఈ సందర్భంలో ఇక్కడ అయ్యే ఫుడ్ ఏర్పాట్లకు గాను జక్కంరెడ్డి కృష్ణారెడ్డి గారి దంపతులు 50,000 విరాళమును అందించడం జరిగింది. హైటెక్ రమణారెడ్డి అన్న దగ్గరికి వెళ్ళి, అన్న ఒక చిన్న బ్యాలెన్స్ ఉంది కదా అంటే, ఆయన వెంటనే చెక్కు రాయిపోయాడు. అన్న ఇప్పుడొద్దు, స్టేజ్ మీద ఇవ్వండి, హుందాగా ఉంటుంది అన్నాను. అన్న జోబులో పెట్టుకొని మరీ వచ్చాడు. సో అది రెడ్ల ఐక్య వేదిక సభ్యులు అంటే, మనం ఫోన్ చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా వాలంటరీగా ముందుకు వస్తారు. చిరంజీవి సాయి సాత్విక రెడ్డి వైవిఎం హై స్కూల్లో 10th స్టాండర్డ్ చదువుతున్నాడు. రోజు వచ్చిపోవడానికి ఇబ్బంది ఉంది అని తెలపగా సోదరుడు కృపాకర్ రెడ్డి గారు ఆ అబ్బాయికి ఈ సైకిల్ని అందించడం జరిగినది. దీనిని ఆ అబ్బాయికి అందించవలసిందిగా ప్రతాప్, కృపాకర్, మల్లి మరియు చిత్తూరు టీం, చిత్తూరు సభ్యులు రండి. అదేవిధంగా కుమారి శ్వేతారెడ్డికి 42,000 పారితోషికం అందించబడుతుంది. శ్వేతారెడ్డిని, వారి తల్లిని వేదిక మీదకు రావాల్సిందిగా కోరుతున్నాము. దయచేసి అందరూ కూడా పార్టిసిపేట్ చేయండి. అమ్మ దూరంగా ఉండొద్దు, అందరూ చెక్కును పట్టుకోండి. 42,000 పారితోషికం. ఇందులో పుచ్చలపల్లి శ్రీనివాసులు రెడ్డి గారు 10,000, దొడ్ల గోపీకృష్ణారెడ్డి గారు 10,000, వాకా పవన్ కుమార్ రెడ్డి గారు 10,000, వెందోటి రాధికారెడ్డి గారు 5,000, సంస్థ 5,000, నెల్లూరు శ్రీనివాసులు రెడ్డి గారు 2,000. మొత్తం 42,000 రూపాయల పారితోషికాన్ని ఈ చిన్నారికి అందజేయడం జరిగినది. శ్వేత, 10th ఎలా 594 సాధించావో ఐఐటిలో అదే పర్ఫార్మెన్స్తో సాధించి రెడ్ల ఐక్య వేదికకి నువ్వు ఒక గర్వకారణం కావాలి. ఆల్ ద బెస్ట్ మా. శ్రీశైలం రెడ్డి వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ దొంతిరెడ్డి వేమారెడ్డి గారిని వేదిక మీదగా వచ్చి సభను ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా కోరుతున్నాము. సో పక్కనే జాన్ రెడ్డి ఉన్నాడు, మల్లికార్జున్ రెడ్డి ఉన్నాడు, నారాయణ రెడ్డి ఉన్నారు. వీళ్ళందరూ అనేక రెడ్డి భవనాల్లో పనిచేస్తున్నారు. పుణ్యక్షేత్రాలకు వెళ్ళేటప్పుడు వాళ్ళ యొక్క ఉపయోగం ఎంతో ఉంటుంది. వాళ్ళ నెంబర్స్ అన్నీ కూడా నేను గ్రూప్లో పెడతాను. ఈ చుట్టుప్రక్కల ఉన్న రెడ్డి సోదరిమణులందరికీ కూడా, ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నా. ఇందాక మా శివారెడ్డి గారు చెప్పారు, అంతకుముందు కూడా చెప్పినట్టున్నారు పెద్దలు. రెడ్ల చరిత్ర చాలా గొప్పది. అన్ని రంగాల్లో ఉన్నాం, అన్నిట్లో ఉన్నాం.
ఇంకా ఎక్కడో కొంత వెనకబడిపోయి ఉన్నాం. నెల్లూరు జిల్లాలో అంటే ఉమ్మడి 2 రాష్ట్రాల్లో కూడా కలిపి నెల్లూరు జిల్లా వాసులు వ్యాపార దక్షతలో కానీ చాలా విషయాల్లో కూడా చాలా తెలివిగా ముందుండే వాళ్ళు మన నెల్లూరు జిల్లా వాళ్ళు. ఈ రెడ్డి సమాఖ్య ఇంకా అభివృద్ధి చెందాలి, పేద రెడ్ల పిల్లలకి వాళ్ళ చదువులకి మనం ఆసరాగా నిలబడాలి, ఒక ముఖ్య ఎజెండాలో ముందుకెళ్తే కొంచెం బాగుంటుందనేది నా అభిప్రాయం. ఎందుకంటే పెద్ద రెడ్లు మనమే, కొన్ని పల్లెటూళ్ళలో చిన్నగా ఉండే రెడ్డోడు మనడే. వాళ్ళు కూడా అభివృద్ధి చెందాలి, జాతి మొత్తం అభివృద్ధి చెందాలి. ఈ జాతి ఎక్కడైనా సరే 10 మందికి అన్నం పెట్టే జాతి. ఈ జాతి ఇంకా అభివృద్ధి చెందితే జనబాహుళ్యం ఇంకా సుఖ సంతోషాలతో ఉంటారు. ఈ జాతి అభివృద్ధి కోసం శ్రీశైలంలో 1982లో అక్కడ అసోసియేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. అది ఎందుకు చేశామంటే ప్రాజెక్టులో మేము కాంట్రాక్టర్లో అప్పట్లో తాతిరెడ్డి గారని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ చేసి రిటైర్ అయ్యారు ఆయన. అప్పుడు ఆ ప్రాజెక్టులో ఉన్న స్థానికులు కమ్మవారు వాళ్ళు ఒక అసోసియేషన్ని ఫామ్ చేసి కొంత యాక్టివిటీ ప్రారంభించారు. అది చూసి తెలుసుకొని అక్కడ ఉన్న ఈ రెడ్డి జాతి కూడా అన్ని ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఇవాళ శ్రీశైలం రెడ్డి అసోసియేషన్కి ఇక్కడ నెల్లూరు వాళ్ళు కూడా ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, డొనేషన్స్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. అట్లా స్టార్ట్ చేసిన ఆ అసోసియేషన్ దినదినాభివృద్ధి చెంది 350 రూములు శ్రీశైలంలో, 150 రూములు తిరుపతిలో, 75 రూములు భద్రాచలంలో, 30 రూములు వేములవాడలో, అట్లాగే జమలాపురంలో కూడా ఒక 10-15 రూములు ఉన్నాయి. అట్లాగే హైదరాబాదులో చంపాపేటలో బాయ్స్ హాస్టల్ ఉంది, ఉప్పల్లో గర్ల్స్ హాస్టల్ కూడా ఉంది. పిలిగ్రిమేజ్ ఉన్న చోట భక్తులందరూ వస్తారు, భూరి విరాళాలు ఇస్తారు, అభివృద్ధి చెందుద్ది అనే ముఖ్య ఉద్దేశం చేత ఆ రోజు స్థాపించిన ఆ అసోసియేషను ఇవాళ ప్రతి సంవత్సరం కూడా 25 నుంచి 30 లక్షల రూపాయలు పేద విద్యార్థులకి స్కాలర్షిప్లు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా చేపడుతున్నాం. మన జాతి 4 కాలాల పాటు మనుగడ సాగించాలి అంటే వెనకబడి ఉన్న మన పల్లెటూళ్ళల్లో ఉన్న నాగల దున్నుకునే మన రైతుకు సహాయం చేద్దాం అని మీరందరూ కూడా ఆలోచించాలని చెప్తున్నా. 2 రాష్ట్రాల్లో కూడా ఎంతమంది పెద్ద రెడ్లు ఉన్నారో అంతమంది పెద్ద రెడ్లు ఇక్కడ మన నెల్లూరు జిల్లాలోనే ఉన్నారు. అందరినీ కలిపి ఒక స్థలం తీసుకొని ఒక కళ్యాణ మండపం లాంటిది అసోసియేషన్ కింద కడితే దాని మీద నుంచి వచ్చే ఆదాయంతో పిల్లల్ని చదివించే అవకాశం ఉంటుంది, చిన్న చితక పిల్లల్ని. ఈ విధానం మీద మనం ఆచరణలోకి పెట్టకపోతే కొన్ని విషయాల్లో జాతి వెనకబడిపోతుంది సోదరులారా, జాతి వెనకబడిపోతుంది. రెడ్డి జాతి ఇవాళ మన కళ్ళ ముందే చూసాం. ఇంకొక జాతి గురించి ఈర్ష్య పట్టల్లా, ఇంకొక జాతి గురించి నేను ఇంకో విధంగా చెడ్డుగా మాట్లాడటల్లా. ఆ జాతిని చూసైనా మనం కొన్ని నేర్చుకోవాలనే తపన మాత్రం మనాళ్ళలో కూడా ఉండాలని నా కోరిక. వాళ్ళు ఎంతమందికి ఎన్ని రకాలుగా సాయం అందిస్తూ ముందుకెళ్తున్నారు, మనం ఎందుకు వెళ్ళలేకపోతున్నాం? వాళ్ళకంటే పెద్దవాళ్ళే ఉన్నారు మనకి. హైదరాబాద్లో ఉన్న ఫార్మాసూటికి వెళ్తే అంతమందే. అతి ముందు రోజుల్లోనే కాంట్రాక్టర్స్ అందరూ ఉమ్మడి 2 రాష్ట్రాల్లో కూడా కాంట్రాక్టర్స్ అందరూ మనాళ్ళే, ఇక్కడాళ్ళే. నా బాధ ఏంటంటే ఇవాళ మీకు అందరికీ నాలో ఉన్న బాధ మీకు తెలియపరిచేది, జాతి అభివృద్ధికి మీ వంతుగా మీరందరూ కూడా కృషి చేయాలని మిమ్మల్ని కోరుకుంటున్నా.
ఇలాంటి సమావేశాలకు రావడం ఏదో నాలుగు చెప్పుకోవడం వెళ్ళిపోవడం కాదు, కన్స్ట్రక్టివ్గా నెల్లూరులో ఒక పెద్ద రెడ్డి ఐక్యవేదికను అనేలాగా పెట్టావు. ఏది పెట్టైనా మంచి ఆదాయ వనరు వచ్చే విధంగా ఇక్కడ ఏర్పాటు చేసి పేదవాళ్ళకి, పేద రెడ్డి పిల్లలకు ఉపయోగపడే కార్యక్రమాన్ని చేపట్టవలసిందిగా మిమ్మల్ని మరీ మరీ కోరుతూ, నన్ను ఇక్కడికి ఆహ్వానించి ఈ 2 మాటలు చెప్పడానికి అవకాశం ఇచ్చిన సోదరులు బివి రెడ్డి గారికి నాకు ఫోన్ చేశారు. ఆయన నా హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నా. సోదరులారా, మనం వెనకబడుతున్నాం, గ్రహించమని కోరుతూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్. థ్యాంక్ యూ అన్న. రాయ వెంకటేశ్వర రెడ్డి గారు, వీరు ఆర్వీఆర్ బ్రిక్స్ అధినేత, పోతిరెడ్డిపాలెం, 10,000 విరాళము అందించి శాశ్వత సభ్యులుగా చేరారు. వీరికి ప్రత్యేక అభినందనలు. సోదరులను వేది మీదుగా రావాల్సిందిగా కోరుతున్నాము. సోదరుని శాలువతో సన్మానించవలసిందిగా కోరుతున్నాము. రాయ వెంకటేశ్వర రెడ్డి గారికి శాలువ కప్పవలసిందిగా కాటంరెడ్డి వేణుగోపాల్ రెడ్డి గారిని సన్మానించడానికి గూడూరు టీం మొత్తం రావాల్సిందిగా కోరుతున్నాను. రెడ్ల ఐక్య వేదిక ఏర్పాటు చేసిన మొదటి రోజు నుంచి ఏ కార్యక్రమం ఉన్నా మేము అడగకుండానే ముందుకు వచ్చి విరాళాలు అందిస్తున్నారు. ఇప్పటి వరకు అన్న 2,92,000 రూపాయల విరాళాన్ని అందించారు. మరో 2,92,000 రూపాయలు ఎప్పుడైనా అడిగితే అందించే ఒక మహా వ్యక్తి. ఒకసారి చప్పట్లు కొడదాం. సో అన్న నిండు నూరేళ్ళు సుఖశాంతులతో ఉండి ఇలాగే రెడ్ల ఐక్య వేదికను పెంచి పోషించాలని ఆశిస్తున్నాం. చిత్తూరు నుంచి వచ్చినటువంటి శివకుమార్ రెడ్డి గారిని సభను ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా కోరుతున్నాం. ముందుగా ఇక్కడ విచ్చేసినటువంటి రెడ్డి బంధువులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమ నిర్వహిస్తున్న రెడ్డి ఐక్యవేదిక పెద్దలకు, సభ్యులకు, అలాగే మన కోవూరు విభాగం వారికి, పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ చాలా పెద్ద పెద్ద వాళ్ళు మాట్లాడారు ఇంతసేపు. నేను చాలా చిన్నవాడిని. ఒక విషయం ఏమంటే, ఇక్కడ ప్రతి ఒక్కరు పెద్దవాళ్ళు వచ్చినారు. యువత ఎక్కడ సార్? బేరెడ్డి సార్, యువత ఎక్కడ? పిల్లోళ్ళు ఎక్కడ సార్? మీరు అన్నీ సాధించి ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత మళ్ళీ మీరే సాధిస్తాను అంటూ అందరినీ పెద్దవాళ్ళని ఆహ్వానించారు. దయచేసి యువకులకు కూడా ప్రోత్సహించాల్సిందిగా ఈ సభాముఖంగా మీకు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మహిళా సభ్యులు చాలా తక్కువ మంది ఉన్నారు. మీరు కూడా అందరూ చాలామంది పాల్గొని ఇలాంటి సభల్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. రెడ్డి జాతి మనుగడ కొరకు సార్ ఇందాకే చెప్పారు, ఎక్కడో వెనకబడిపోతున్నాము, వేరే సామాజిక వర్గం గురించి మనకు అక్కర్లేదు, మన సామాజిక వర్గాన్ని ఎలా అభివృద్ధి చెందించుకోవాలి అనేసి సార్ ఇందాక చెప్పారు. సార్ ప్రతి ఒక్కరు కూడా వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ అని నేను చెప్పడం లేదు. మనకున్న దాంట్లో మన రెడ్లని మనతో పాటు తీసుకెళ్తే వాళ్ళు కూడా అభివృద్ధి చెందుతారు. కొంతమంది ఈర్ష్యా ద్వేషాలు ప్రదర్శిస్తూ ఉంటారు, అది ప్రతి దీంట్లోనూ ఉంటుంది, సహజమే. నేను వచ్చి ఫోటో తీసుకొని, నేను ఫోటో కోసం రాలేదు సార్. ఎందుకు వచ్చానో మీకు ఈ విషయాలు చెప్పాలంటే, మేము చిత్తూరు నుంచి వచ్చాం. చిత్తూరు నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చాము? ఒక బివి రెడ్డి సార్ ఒక మెసేజ్ చేశారు. ఈ యొక్క కార్యక్రమ నిర్వహణకు ఒక 2 నెలల పాటు కష్టపడుతున్నారు సార్ ఆయన. మీరందరూ కూడా గ్రూప్లో చూస్తూనే ఉంటారు. ప్రతిరోజు ఆ ఇన్విటేషన్ కార్డును పెడుతుంటారు. సభను ఉద్దేశించి మాట్లాడాలి, మీరు ఈ సభని విజయవంతం చేయాలని ప్రతిరోజు పెడుతూనే ఉంటారు.
ఆయన గట్టి సంకల్పంతో ఈ ఒక్క కార్యక్రమం చేస్తున్నారు. అంటే దీని వెనుకున్న పెద్దలు ప్రతి ఒక్కరు కూడా ముందుకు వస్తున్నారు. మనం ఎందుకు చేయకూడదు మీరు చెప్పాలా? ఇప్పుడు రెడ్డి జాతి అభివృద్ధి చెందాలంటే మనందరూ ఇలా కూర్చొని మాట్లాడితే అభివృద్ధి చెందదు సార్. దయచేసి చెప్తాను, ప్రతి ఊర్లోనూ ప్రతి నెలలోనూ ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క మీటింగ్ ఏర్పాటు చేయండి. ఆ మీటింగ్లో 100 మంది కాదు, మా బాలబ్రహ్మారెడ్డి సార్ చెప్పారు ఇప్పుడే 1,00,000 మందితో చేయాలని. ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది సార్. విరాళాలు అంటారా, చదువుకునే వాళ్ళ పిల్లల్ని మనం గ్యాజెట్ తీసుకొస్తాం, వేదిక ముందు నిలబెడదాం, తోచిన విధంగా వాళ్ళకి సహాయాలు అందిద్దాం. అలాగే మంచి మంచి పొజిషన్లో ఉన్నవాళ్ళు, ఫ్యాక్టరీలు కావచ్చు, వ్యాపారస్తుల్లో కావచ్చు, మరి అన్ని విభాగాలలో రెడ్లు ముందుండే వాళ్ళు మన రెడ్డిలు పిల్లల్ని ఎక్కడున్నా తీసుకొచ్చి మన దీంట్లో పెట్టుకోవాలి, వాళ్ళని అభివృద్ధి చెందించాలి అనే ఒక నినాదంతో ముందుకెళ్ళాలని కూడా చెప్తాను. మీరందరూ దీనికి ఏకీభవిస్తారని నేను అనుకుంటున్నాను. మనం వేరే సామాజిక వర్గాన్ని కించపరచడం లేదు సార్. రెడ్లు అనేవాడు ఒక్కడుంటే అన్ని సామాజిక వర్గాల్ని ఆదుకుంటాడు. ఇది మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకు చెప్తా ఉన్నానంటే, కరోనా టైంలో మా రెడ్డి జేఏసీ పెద్దలు ఇక్కడే ఉన్నారు, స్టేట్ ప్రెసిడెంట్ గారు మరియు జాతీయ అధ్యక్షులు మారం బాలబ్రహ్మారెడ్డి గారు, శివకుమార్ రెడ్డి గారు. మాకు జేఏసీలో పోస్టులు ఇచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారని మమ్మల్ని అడగలే. ఎందుకు అడగలేదు అంటే, ప్రతి కార్యక్రమాన్ని మేము విజయవంతంగా నడిపిస్తామనే వాళ్ళకి నమ్మకం, ఆ నమ్మకంతో మాకు ఆ పదవులు ఇచ్చారు. పదవి అనేది సెకండరీ సార్. ముందుకు వెళ్ళి కార్యక్రమాన్ని చేయాలనేది చాలా గట్టి సంకల్పం ఉండాలి. కరోనా టైంలో జాతి మత కులాలకు అతీతంగా మేము సేవ చేశాం. ప్రతి కుటుంబానికి కావాల్సింది 10,000 రూపాయలతో బియ్యము, ఉప్పు, పప్పు అందించాం. దానికి మా రెడ్డి సభ్యులందరూ మాతో తోడుగా ఉన్నారు. దయచేసి చిత్తూరు రెడ్డి సభ్యులందరూ కాస్త లేస్తే బాగుంటుంది, అందరూ చూస్తారు. నేను ఇంత గట్టిగా మాట్లాడడానికి కారణం నా వెనక వాళ్ళు ఉన్నారు సార్, మా వెనక మా పెద్దలు ఉన్నారు సార్. మా పెద్దలకు కూడా వాళ్ళకి మరొకసారి ఈ సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. వీళ్ళందరూ మా టీం సార్. మేము ఎలా పనిచేస్తామంటే అన్నదమ్ముల్లాగా పనిచేస్తాం. అన్నదమ్ములమే మనమందరం, రెడ్డి బంధువులం కాబట్టి. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసిన పెద్దలకు అందరికీ కూడా నా విజ్ఞప్తి ఏం తెలుసా సార్, మీ పిల్లలు ఎక్కడో సెటిల్ అయ్యిండారు, మీరు అక్కడి నుంచి ఇక్కడికి ఒక కార్యక్రమం చేస్తారంటే మీరు కనీసం ఒక 5,000 నుంచి 10,000 ఇవ్వలేరా సార్? మీరు ఆ సహాయ సహకారాలు అందించి మనం ఎంత అభివృద్ధి చెందగలిగితే అంత చెయ్యాలి అని. మనం ఏదో పిలిచినారు, వచ్చినాము, సభను ఉద్దేశించి మాట్లాడినాము, వెళ్ళిపోయినామని కాదు సార్. మనం ఎలా మాట్లాడామో, మన వల్ల ఎంతమంది వెనక ఇన్స్పైర్ అయ్యారు, మనల్ని చూసి ఎంతమంది నేర్చుకుంటారు, అది మన సంకల్పం. ఇది రెడ్డి సామాజిక వర్గంలో చాలా వరకు ఏం తెలుసా, ఏమీ లేకపోయినా రెడ్డి మంచి షర్ట్ వేసుకుని తిరుగుతాడు. వేరే వాళ్ళు అట్లా చేయలేరు సార్. మన గుండె ధైర్యం అట్లుంటుంది. రాజశేఖర్ రెడ్డి గారు 108, 104 ప్రారంభించారు. ఏ స్థాయిలో ఉందంటే తెలుసా సార్? ప్రపంచ స్థాయిలో ఉంది. ఎవరైనా చెప్పుకొని తిరుగుతున్నామా మనం? ఎవరు చెప్పం. ఏదో నేను ఫైబర్ నెట్ పెట్టాను, అదేదో చేశాను అంటే ప్రపంచమంతా చెప్పుకొని తిరుగుతూ ఉంటారు. కాబట్టి రెడ్డి చేసే ప్రతి ఒక్క కార్యక్రమాన్ని మనం గర్వంగా చెప్పుకునే తిరగాలని మీ అందరికి తెలియజేసుకుంటూ, ఈ సభకు మమ్మల్ని ఆహ్వానించి ఇంతమంది పెద్దల ముందర మాట్లాడే అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి, నెల్లూరు వారికి, రెడ్ల ఐక్యవేది గారికి, మరియు అలాగే మన కోవూరు విభాగం వారికి, ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ శివ, ఎక్సలెంట్ స్పీచ్. ఈ ప్రోగ్రామ్ని మొదటి రోజు నుంచి ముందుండి నడిపించినటువంటి మన జక్కం రెడ్డి కృష్ణారెడ్డి గారిని కోవూరు టీం సభ్యులందరూ వేదిక మీదకి రావాల్సింది.
జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు శివకుమార్ రెడ్డి గారు ప్రసంగిస్తారు. శివ గారు, ప్లీజ్ కమాన్ టు ద డయాస్. ఈరోజు ఉయ్యాలవాడి నరసింహారెడ్డి గారి అమరవీరునికి అశ్రు నివాళితో సందర్భంగా రెడ్ల ఐక్య వేదిక నెల్లూరు ఆధ్వర్యంలో కొవ్వూరు విభాగం వారు చేసినటువంటి ఈ కార్యక్రమానికి రెడ్డి జేఏసీ జాతీయ అధ్యక్షులని, రెడ్డి జేఏసీ రాష్ట్ర ప్రెసిడెంట్ నేను శివకుమార్ రెడ్డిని, అట్లాగే మా చిత్తూరు జిల్లా టీం మొత్తాన్ని ఆహ్వానించి ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడానికి అవకాశం కల్పించినటువంటి రెడ్ల ఐక్య వేదిక నెల్లూరు టీం, నరసింహారెడ్డి గారి టీం అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి విబి రెడ్డి గారు ఫోన్ చేసి తప్పనిసరిగా మీ రావాల్సిన అవసరం ఉంది, రావాలి అని తెలియజేశారు. కానీ ఈ కార్యక్రమం, ఈ ఆర్గనైజేషను ఐక్య వేదిక చేస్తున్నట్టుగా నాకు పూర్తిగా అవగాహన లేదు ఇక్కడ వచ్చేంత వరకు. ఇక్కడికి వచ్చిన తర్వాత నుంచి మొదలెట్టి ఎంక్వైరీ చేస్తే గత రీసెంట్లీ వీళ్ళు ఈ ఐక్య వేదిక ఆవశ్యకత కలిగిందని చెప్పేసి సంకల్పంతో కొంతమంది పెద్దలందరూ కలిసి దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. దీన్ని సక్సెస్ఫుల్గా సేవా కార్యక్రమాలతో పాటు నడుపుతున్నారు, బాగుంది. అట్లాగే ఈ రెడ్ల ఐక్యత గురించే గత 25 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంక్షేమ సంఘం అనే పేరుతోటి నవల్గా సత్యనారాయణ ఫౌండర్, హైదరాబాద్ వాసి, ఉమ్మడి రాష్ట్రంలో, వారి తర్వాత బాధ్యతలు స్వీకరించినటువంటి మారం బాలబ్రహ్మారెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా, అంటే వీరు ఇక్కడి నుంచి మొదలెట్టి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడే మేము 25 సంవత్సరాల ముందు నుంచినే మేము రెడ్లందరినీ ఐక్య వేదికగా తీసుకురావాలని చెప్పేసి కృషి చేస్తూ ఉన్నాం. అట్లాగే 2018లో రెడ్డి జేఏసీ అనే ఆర్గనైజేషన్ ఏర్పరచాల్సినటువంటి ఆవశ్యకత ఏర్పడింది. ఎందుకు అంటే మనం రెడ్ల రాజ్యాన్ని స్థాపించుకోవాలనేటువంటి కాంక్షతోటి, మనకు పరిస్థితులు అన్నీ తెలుసు అప్ టు డేట్గా. మనం రాజశేఖర రెడ్డి గారు నాయకుడిగా ఉన్నప్పుడు మనం ఎట్లాంటి అభివృద్ధిని చూసాము, రెడ్లు ఎంత సౌఖ్యంగా ఉండారు, వీటన్నిటి దృష్టి మళ్ళీ రావాలనే ఉద్దేశంతో దాన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. వాడవాడలా ప్రతి జిల్లాలో కూడా మా ప్రతినిధులు ఉన్నారు, మా టీమ్స్ ఎవరి పనులు వాళ్ళు చేసుకున్నారు. వాళ్ళు చాలా ఫ్రీ హ్యాండ్ తోటి వర్క్ చేస్తుంటారు. అక్కడ లోకల్ అవసరాలను గమనించి లోకల్ రిక్వైర్మెంట్స్ని వీళ్ళు ఎంతవరకు చేయగలుగుతారో అంతవరకు చేసుకుంటూ వెళ్తుంటారు. సో దానికి మా సపోర్టు అన్ని వేళలా అందిస్తూనే ఉంటాము. మోరల్ సపోర్ట్ కానీ, ఆర్థికమైన సపోర్ట్స్ కానీ, సలహాలు, సంప్రదింపులు వాళ్ళు ఇండివిజువల్గా డ్రైవ్ చేస్తుంటారు. అట్లాగే ఈ ఐక్య వేదికతోటి వాళ్ళు ఈ ప్రోగ్రాం చేసిన విధానం బాగా నచ్చింది నాకు కూడా. ఇంతవరకు మేము చేసిన ప్రోగ్రామ్స్ కంటే భిన్నంగా వీరు ఒక క్రమశిక్షణతోటి బాగానే చేస్తున్నారు. ఇక ఫ్యూచర్లో కూడా ఏదన్నా వీరి ఉద్దేశం కూడా ఎక్స్పాండ్ చేయాలని రాష్ట్ర వ్యాప్తంగానే ఇందాక మాటల మధ్యలో నాకు అర్థమైంది. మేము కూడా మా కార్యక్రమాలు మేము చేస్తుంటాము. ఎక్కడైనా అవసరమైనప్పుడు కలిసి మన రెడ్ల ఐక్యతని చాటడానికి ముందుంటామని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాం. వేమిరెడ్డి మధుసూదన్ రెడ్డి గారు ప్రతి కార్యక్రమంలో మా వెంటే నడిచారు. ఇప్పుడే అన్నగారు 10,000 పారితోషికాన్ని అందించి శాశ్వత సభ్యులుగా నమోదయ్యారు. వారికి సన్మానం చేయవలసిందిగా నరసింహారెడ్డి అన్నను కోరుతున్నాను. ఒక శాలువాలే నాన్న, ఇంకేం లేదు. ఆ 3.5 గంటలోనే అందరికీ అవకాశం ఇవ్వాలి. ఒక పక్క కోలాండ టీం రెడీగా ఉన్నది. మురళీధర్ రెడ్డి గారు క్లుప్తంగా సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. విజయవాడ నుంచి
మన బివి రెడ్డి గారు మమ్మల్ని ఆహ్వానించడం, ఇంతమంది పెద్దల మధ్యలో మమ్మల్ని నిలబెట్టే అవకాశం కలగజేయటం, వారికి ముందుగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ ఆర్గనైజేషన్కి ఇంత ఏర్పాట్లు చేసినటువంటి ప్రతి ఒక్క సభ్యుడికి కూడా పాదాభివందనం చేయాలనే చెప్పాలి. ఎందుకంటే ఇంతమందిని ఐక్యంగా మనందరినీ ఇక్కడ కూర్చోబెట్టడానికి, ఏదో మనం ఇక్కడ ఏదో ఒకళ్ళొకళ్ళు ఏదో లక్షలు పంచుకోవడానికి కాదు, మన అందరి అభిప్రాయాలను సేకరించి మనం ఎలా భవిష్యత్తులో మనం ముందుకు వెళ్ళాలి, మన పిల్లల్ని భవిష్యత్ తరాలని మనం ఎలా తీర్చిదిద్దుకోవాలి అనే కార్యక్రమాలని తెలియజేసుకోవడానికి ఇలాంటి ఐక్య వేదికలు ఇలా ప్రతి జిల్లాలో కూడా ఏర్పాటు చేయవలసిందిగా వివిధ జిల్లాల నుంచి వచ్చిన సభ్యులందరికీ కూడా నేను ప్రత్యేకంగా తెలియజేస్తున్నాం. ప్రత్యేకంగా మా విజయవాడలో మేము ఒక కళ్యాణ మండపం కట్టుకొని ఒక హాస్టల్ పెట్టుకున్నామండి. రేపు రాబోయే రోజుల్లో ఒక వృద్ధాశ్రమం కూడా నిర్మించడానికి స్థలం కూడా ఏర్పాటు చేసుకున్నాం. ఇదంతా మన రెడ్డి సభ్యులు విజయవాడ, ఈ నెల్లూరు నుంచి, కావలి నుంచి, ఇలా నుంచి మన ప్రకాశం జిల్లా నుంచి వచ్చిన విజయవాడ చేరుకొని మన గత 50-60 ఏళ్ళగా మన అందరం కూడా విజయవాడ సిటీ కానీ ఆ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి మనం అంతా కూడా ఈ వ్యాపార రీత్యా కానీ ఉద్యోగాల రీత్యా కానీ అలా టౌన్లకు చేరుకున్న మా తల్లిదండ్రులు అందరూ కూడా వాళ్ళందరి వల్ల మేము అక్కడ అంతా అభివృద్ధి చెంది అక్కడ ఒక 300 రూపాయలతో గజం కొనుక్కొని కళ్యాణ మండపాన్ని ఇవాళ అది 1,50,000 రూపాయలు ఆ ప్రాంతంలో ఉందండి. అంటే ఏనాడో మనం ముందుగా ఆలోచన చేసి ఆ రోజు మా పెద్దలందరూ కూడా ఆలోచన చేసి ఇవాళ కట్టుకోవడం వల్ల మనం ప్రతి సంవత్సరం కూడా కళ్యాణ మండపాన్ని నుంచి మాకు వచ్చే ఆదాయంలో 10% మన పేద విద్యార్థులు, మన రెడ్డి కులస్తులైన మన పేద విద్యార్థులు ఎవరైనా ఉంటే వాళ్ళకి దగ్గర 4 లక్షల రూపాయల దాకా మేము రకరకాల రూపంలో వాళ్ళకి అందించడం జరుగుతుంది. ఇదంతా కూడా మన ఐక్యత వల్లనే, ఇదంతా వేరే వలన కాదు, మన అందరి ఐక్యత వల్ల మనలో ఉన్న భేద వాళ్ళను కూడా పైకి తీసుకొచ్చి వాళ్ళని విద్యా రూపంలో కానీ ఇంకో రూపంలో కానీ సహాయ సహకారాలు అందించడానికి మనం ఇలాంటి కార్యక్రమాలు చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది. మనం వేరే కులాలని కించపరచాల్సిన అవసరం లేదు. మనంగా మన పిల్లల్ని, మన భవిష్యత్ తరాలు, మన రెడ్డి పిల్లల్ని అందరినీ అభివృద్ధి చేసుకోవడానికి ఎంతో కృషి చేయాలని ప్రత్యేకంగా చెప్పేది ఏంటంటే, మన ప్రతి జిల్లాలో మన కళ్యాణ మండపం అంటూ ఒకటి ఏర్పడాలని నేను ప్రత్యేకంగా మీ అందరికీ కోరుకుంటున్నానండి. ప్రతి జిల్లాలో మన కళ్యాణ మండపం ఉండాలి. దాని నుంచి వచ్చే ఆదాయాన్ని మన ఎవరైతే మన కులంలో తనంతో బాధపడుతున్నారో వాళ్ళందరికీ కూడా మన సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నా. ముఖ్యంగా నేను ఈ వేదిక ద్వారా చెప్పేది ఏంటంటే, మళ్ళీ మా శివారెడ్డి గారు ఎన్నో విషయాలు చెప్పారు మన రెడ్ల చరిత్ర గురించి. మళ్ళీ మనం గత చరిత్ర 200 ఏళ్ళు అయిపోయింది. మనం ఈ ఆంధ్రప్రదేశ్లో మనం ఈ రెడ్డి రాజుల యొక్క ప్రాబల్యం మళ్ళీ ఇంకో 100 ఏళ్ళు పెంచే విధంగా ఓ పెద్ద మ్యూజియం అనేది మా దొంతిరెడ్డి వేమారెడ్డి గారి ఆధ్వర్యంలో అద్భుతంగా ఫిరంగిపురంలో ఎంతో అద్భుతంగా మీరందరూ కూడా ఒక్కసారి అసలు ఎంతమంది ఆ మ్యూజియం చూసారో చేతులు ఎత్తండి. అసలు చాలా తక్కువ. అద్భుతంగా ఎంత అద్భుతంగా అంటే అంత అద్భుతంగా మ్యూజియాన్ని సృష్టించారు. మీరందరూ కూడా ఆ వేదికని, ఆ మ్యూజియంని చూడాలి. మన చరిత్రని ఇంకా ఒక 100-200 ఏళ్ళు పొడిగించడానికి కృషి చేసినటువంటి శ్రీశైలం రెడ్ల సోదరులందరికీ కూడా మనం జిందాబాద్ అనాలని చెప్పి ఒక్కసారి కోరుతున్నా. ఎందుకంటే చిన్న విషయం కాదండి. ఆ మ్యూజియం నిర్మించిన విధానం మన తాతిరెడ్డి గారిని ఇప్పుడు ప్రత్యేకంగా గుర్తు చేసుకోవాలి. మహానుభావుడు, ఆయన ఇంటి దగ్గర ఉన్నారు. ఆయన్ని మనందరం కూడా, ఎందుకంటే భావితరాలకి మన చరిత్ర ఎలాంటిదో ఒక్కసారి తెలియజేశారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన సోదరులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సెలవు తీసుకుంటూ ఇప్పుడు గూడూరు నుంచి విచ్చేసిన సనత్ కుమార్ రెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. సనత్ గారి తర్వాత మునిరెడ్డి కాళహస్తి నుంచి వచ్చున్నారు. అనేదా భావించద్దు, మీరు నాకంటే వయసులో చిన్నవాళ్ళు కాబట్టి శ్రీ అనే పదం వాడటం లేదు. సనత్ గారు ఎక్కడున్నారు?
గూడూరు సనత్ కుమార్ రెడ్డి, తనుజారెడ్డి గారు. సంక్షేమ సంఘం వైస్ ప్రెసిడెంట్. నా పేరు ధనుజారెడ్డి. నేను మామూలుగా పొలిటికల్లో ఉంటాను, కానీ మా సిటీ నియోజకవర్గం అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి గారు మా ఇంటికి వచ్చి మనం రెడ్డి జాతిలో పుట్టాం కాబట్టి రెడ్డి జాతి కోసం ఏదో ఒకటి చెయ్యాలి, మీరు ఉండండి అని అడగటం జరిగింది. నేను పొలిటికల్ అయిపోయినా పర్వాలేదు కానీ నా జాతికి చేస్తామన్న ఉద్దేశంతో మా కుటుంబ సభ్యుల సహకారంతో నేను ముందుకు రావటం జరిగింది. కానీ నేను ఒకటే చెప్తున్నా, రెడ్డి సంఘాలు వర్ధిల్లాలి అని కాదు, రెడ్లల్లో ఐక్యత లేదు. ఫస్ట్ అది ఏమైనా చెప్పండి, మన రెడ్లల్లో ఒకళ్ళు ఎదుగుతున్నామంటే ఇంకొకళ్ళు తొక్కడానికి ప్రయత్నిస్తారు, కానీ వాళ్ళ టాలెంట్తో వాళ్ళు పైకి వస్తున్నారు. మనం వాళ్ళకి సహకరిద్దాం, ఇంకొకసారి మనకు అవకాశం వస్తుంది అన్న ఉద్దేశంతో ఎక్కడ మన రెడ్లున్నా సరే మీరు సహకరించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు చిత్తూరు, అదేవిధంగా విజయనగరం, కావలి, ఇటు అన్ని చోట్ల నుంచి పలు ప్రాంతాల నుంచి విచ్చేసిన అధ్యక్షులకి, కార్యదర్శులకి మరియు రెడ్డి సంఘ సభ్యులకు, నా అన్నదమ్ములకు, నా అక్కచెల్లెళ్లకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా చెప్పేది ఒకటే చెప్తున్నా, మనం ఎక్కడో ఏదో చేయబడలేదు. మనం ఉన్న ప్రాంతాన్ని మనం డెవలప్ చేసుకోగలిగితే, అన్ని విధాల తలా ఒక చేయగలిగితే ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. మన పక్కనే ఉంటారు మన రెడ్డి సోదరులు ఉంటారు, వాళ్ళు చాలామందికి తెలుసో తెలీదో కానీ అందరికీ తెలిసి ఉంటుంది. ఆటోలు నెల్లూరులో అయితే మా సిటీ నియోజకవర్గంలో ఎక్కువగా ఆటోలు నడిపే వాళ్ళు ఉన్నారు, బేల్దారి పని చేసేవాళ్ళు ఉన్నారు, వాళ్ళ పిల్లలు చదువుకుంటున్నారు. అలాంటి వాళ్ళకి మనం కొంచెం సహకారం అందిస్తే వాళ్ళు కూడా చాలా విధంగా అభివృద్ధి చెందుతారని నేను అడుగుతున్నాను. ఎక్కువగా మన రెడ్డి మహిళలు బయటికి రావాలంటే చాలా ఇబ్బంది పడతారు, వాళ్ళు అన్ని చోట్ల కూడా పనిచేసే పరిస్థితి ఉండదు. అలాంటి వాళ్ళకి మన రెడ్డి సంస్థల్లో వాళ్ళకి కొంచెం చేయూతనివ్వగలిగితే వాళ్ళు కూడా పైకొచ్చి అందరికీ కూడా వాళ్ళకు తగ్గ సహాయ సహకారాలు వాళ్ళు కూడా అందిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రతి ఒక్కరూ కూడా మన ప్రాంతం, అలాగే మన జిల్లా, అలాగే మన నియోజకవర్గం అనంటూ రెడ్డి జాతి ఉన్నంత వరకు ఆ విధంగా మనం చేసుకోగలిగితే ఖచ్చితంగా అభివృద్ధి చెందుతాము. ప్రతి ఒక్కరికి సహాయకారాలు అందించాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు బివి రెడ్డి గారు ఫోన్ చేస్తూనే ఉన్నారు, అమ్మా రండి రండి అని. ఆయన ఒక్కళ్ళది కాదు, ఇది అందరూ మనందరిది, మన కుటుంబం ఇది. నేను పిలవంగానే చెప్పాను, అన్న ఖచ్చితంగా వస్తాము, ఇది మనది అననేసి. అలా ప్రతి ఒక్కరూ భావించినప్పుడే మనం ముందుకు పోగలమని చెప్పేసి నేను కోరుకుంటూ, అందరూ కూడా ఐక్యతగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన కోవూరు రెడ్డి సభ్యులకు కానీ ఇక్కడ విచ్చేసిన అందరికీ, నన్ను ఆహ్వానించిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. రాత్రింబగళ్ళు కష్టపడి ఇవాళ కూడా ఉదయమే 8ంటికి వచ్చారు. అద్భుతమైనటువంటి బ్యాక్గ్రౌండ్ పోస్టర్స్ దగ్గర నుంచి, బ్యానర్స్ దగ్గర నుంచి, ఫ్లెక్సెస్ దగ్గర నుంచి ప్రతి దానిలో తనదైన ముద్రను కనపరిచినటువంటి మా మల్లికార్జున్ రెడ్డికి మీ అందరి కరతాళ ధనుల మధ్య అభినందనలు తెలుపవలసినది. ఇప్పుడు సనత్ కుమార్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ప్రథమ స్వతంత్ర సమర యోధుడు, మన తెలుగు జాతి, రెడ్డి జాతి ముద్దుబిడ్డ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి వర్ధంతి ఇక్కడ కోవూరులో జరుపుకోవటం, ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి బివి రెడ్డి గారికి, వారి కమిటీ మెంబర్లకు అందరికీ కూడా నిజంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఈరోజు నేను సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం గూడూరు నుంచి వచ్చాము. మా అధ్యక్షులు శ్రీకిరెడ్డి మధుసూదన్ రెడ్డి గారి పర్మిషన్తో నేను మాట్లాడటం జరుగుతూ ఉంది. ఈరోజు మా కార్యక్రమం కూడా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి వర్ధంతి గూడూరులో ఏర్పాటు చేసుకున్నాం 10:30 కానీ. ఈ మీటింగు కోసంగా దాన్ని సాయంత్రం 3 గంటలకు పైన 4 గంటలకి పోస్ట్ పోన్ చేసుకొని ఈ కార్యక్రమానికి రావటం జరిగింది. సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం గూడూరు స్థాపించి 6 సంవత్సరాలు పూర్తయి 7వ సంవత్సరం జరుగుతూ ఉంది. ఇన్ని సంవత్సరాల నుంచి కూడా మేము
ప్రతి నెల మొదటి ఆదివారం, 3వ ఆదివారం, 4వ ఆదివారం 20 మంది 25 మంది పేద రెడ్లకి సరుకులు, వాళ్ళకి నెలకి సరిపడా సరుకులు ప్రతి వారం ప్రతి నెల ఇస్తూ ఉన్నాం క్రమం తప్పకుండా. అదేవిధంగా విద్య వైద్యం మీద కూడా మేము దృష్టి పెట్టి చదువుకున్న పిల్లకాయలకి వాళ్ళకి కావాల్సినటువంటి కొన్ని సదుపాయాలు, ఫీజు కట్టలేని వాళ్ళకి ఫీజు కట్టడం, ఆరోగ్యం బాగలేనప్పుడు వాళ్ళు హాస్పిటల్లో ఎవరైనా కూడా ఆర్థిక పరిస్థితులు ఇబ్బందిగా ఉంటే వాళ్ళకి ఏదైనా సహాయం చేయటం, ఈ వైద్యం ఆరోగ్యం మీద కూడా మా గూడూరు సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం పనిచేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇన్ని సంవత్సరాలు కొన్ని సంఘాలు రాజకీయ జోక్యం ఎప్పుడైతే రెడ్డి సంఘాల్లో ఎంటర్ అవుతాయో ఆ సంఘాలు చాలా వరకు నిర్వీర్యం అయిపోయిన సందర్భాలు మన కళ్ళ ముందు చూస్తున్నాం. కాబట్టి మా గూడూరు రెడ్డి సంఘంలో రాజకీయ నాయకులు ఎవరు వచ్చినా కూడా రాజకీయం గురించి మాట్లాడొద్దు అని ముందుగా వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. ఎవరైనా మేము చెప్పేది ఏంటంటే అన్ని పార్టీలలో రెడ్లు ఉండండి, అది ఏ పార్టీ అయినా సరే, ఏ పార్టీ గెలిచినా రెడ్లకి సహాయం చేయండి. ఆ కాన్సెప్ట్తోనే మేము పనిచేస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు రాజకీయాలకు ఎంటర్ కాకుండా ప్రయత్నం చేస్తూ దాన్ని కొన్ని కాలాల పాటు నెట్టుకోరావాలి, ఎన్ని రోజులు చేస్తామో తెలియదు. ఎప్పుడు మాకు డిస్ప్యూట్స్ రాకుండా చూసుకోవాలి బాధ్యత ఉంది. చాలా వరకు ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అందరికీ ఈ అవకాశం ఇచ్చినటువంటి రెడ్ల ఐక్యవేదిక కమిటీ మెంబర్లకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, చాలా కష్టపడ్డారు. ఇంత మీటింగ్ జరగాలంటే ఎన్ని రోజులు ఫోన్ చేయాలి, ఎంతమందిని పిలవాలి, చాలా కష్టం. చిన్న మీటింగ్ చేయటమే కష్టంగా ఉన్నాయి. అట్లాంటి పరిస్థితుల్లో వీళ్ళు అప్పుడప్పుడు మీటింగులు పెడుతూనే ఉన్నారు, అందరినీ కలుపుతూనే ఉన్నారు. చాలా ధన్యవాదాలు అందరినీ కలిపినందుకు. హుషారు వస్తుంది, ఉత్సాహం వస్తుంది అందరిని చూస్తే. ఇంటికి పోయిన తర్వాత మన గూడూరులో కూడా ఇంకొన్ని కార్యక్రమాలు చేస్తే బాగుంటుంది అని ఒక ఇన్స్పిరేషన్ వస్తుంది ఇట్లాంటి కార్యక్రమాలకు వచ్చినప్పుడు. కాబట్టి తప్పనిసరిగా మనం ఎక్కడ ఏ మీటింగ్ జరిగినా సమయాన్ని వెచ్చించి ఇట్లాంటి కార్యక్రమాలకు వస్తే కొన్ని కొత్త రకమైన ఆలోచనలు వస్తుంటాయి. మనం ఒక మోస పద్ధతిలో పోకుండా రకరకాల క్రియేటివ్గా ఆలోచించి ఏ విధంగా మనం మన రెడ్డి జాతికి సహాయం చేయాలనో ఆలోచనలు వస్తుంటాయి. కాబట్టి ఆ విధంగా ఆలోచించి ముందుకు పోవాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సోదర. మున్రెడ్డి గారు ప్లీజ్. వేదికను అలంకరించిన పెద్దలకి అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మా శ్రీకాళహస్తి రెడ్డిస్ వెల్ఫేర్ అసోసియేషన్ 1 year క్రితం స్టార్ట్ చేశాము. ఇంకా పూర్తిగా ఆచరణలోకి రాలేదు. మా సంఘం తరఫున మేము అనుకోవడం కూడా పేద విద్యార్థులకి, ఆరోగ్యపరంగా కొంచెం ఇబ్బందులు ఉన్న వాళ్ళకి ఆర్థిక సహాయం చేయడానికి మా సంఘం తరఫున మేమందరం చేయాలని కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నాము. నెక్స్ట్ ఇయర్ నుంచి మేము పూర్తిగా దీని మీద కార్యాచరణ చేయాలనేసి 1 by 1 చేసుకుంటూ వస్తున్నాము. ఇప్పటి వరకు దగ్గర ఒక 1000 మెంబర్స్ మాకు ఎన్రోల్ అయ్యి ఉన్నారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. నిరంజన్ రెడ్డి బాబు గారిని కృష్ణారెడ్డి అన్న చేయొదిలేస్తే వారు వచ్చి 2 నిమిషాలు మాట్లాడతారు. ఈరోజు నెల్లూరు రెడ్ల ఐక్యవేదిక శాఖ వారి సూచనలతో సలహాలతో కోవూరులో రెడ్ల ఐక్యవేదిక ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయటం, దానికి మనందరూ కూడా విచ్చేసిన అందరూ కూడా రెడ్ల కుటుంబ సభ్యులందరూ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. ఇక్కడ ఈ సమావేశం ఏర్పాటు చేసేదానికి జక్కంరెడ్డి కృష్ణారెడ్డి గారు ఆయనతోటే చాలామంది చాలా కష్టపడి పనిచేసి మమ్మల్ని అందరినీ కూడా అలా మీరందరూ కూడా తప్పకుండా వచ్చి దీన్ని జయప్రదం చేయాలని చెప్పారు. నేను మొట్టమొదటిగా ఈ మన హైటెక్ రమణారెడ్డి కానీ, నరసింహారెడ్డి అన్న కానీ, వీళ్ళందరూ కూడా బివి రెడ్డి కానీ వాళ్ళందరూ కూడా చెప్పారు. కానీ నేను మొట్టమొదటిగా ఈరోజు ఈ సమావేశానికి రావటం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. మన జక్కంరెడ్డి కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో కోవూరులో రాబోయే రోజుల్లో ఇంతకు 10 అంతలు రెడ్డి కుటుంబ సభ్యులు వచ్చే విధంగా మేము ప్లాన్ చేసి కోవూరు శాఖ కూడా చాలా బలంగా ఉందని కూడా మేము మీకు అందరూ కూడా చూపించి రెడ్లు అందరూ కూడా సంఘటితంగా
కోవూరులో కూడా ఈ ఐక్యవేదికలో ఉండాలని చెప్పి కూడా నిరూపిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ జిటి మన జగ్గనరెడ్డి కృష్ణారెడ్డి ఫ్రెండ్స్ అందరికి కూడా నేను వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. కోట నుంచి విచ్చేసిన తూపిలి రాధాకృష్ణారెడ్డి గారిని 2 నిమిషాలు సభికులను ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా కోరుతున్నాము. రెడ్ల ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఈ రోజున ఇక్కడ ఏర్పాటు చేసిన రెడ్ల ఆత్మీయ సమావేశానికి విచ్చేసిన రెడ్డి కుటుంబీకులందరికీ సోదరిమణులందరికీ నమస్కారం. చాలా సంతోషం. బివి రెడ్డి గారి ఆధ్వర్యంలో వారి బృందం ఆధ్వర్యంలో జరిగే రెడ్డి కార్యక్రమాలకు గతంలో ఎన్నోసార్లు సమాచారం ఇచ్చారు. కానీ నాకు యాక్సిడెంట్ అయి ఉండి సరిగా నడవలేని పరిస్థితుల్లో రాలేని పరిస్థితుల్లో ఈరోజు మాత్రం ఎలా అయినా వెళ్ళాలి, మన రెడ్డి కుటుంబీకులందరినీ కూడా కలుసుకొని సంతోషంగా తిరిగి రావాలనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. నా పేరు తూపిలి రాధాకృష్ణారెడ్డి. మాది కోట గ్రామం. 2003లో కోటలో రెడ్డి సంక్షేమ సంఘాన్ని నెల్లూరు జిల్లా రెడ్డి సంక్షేమ సంఘం పేరుతో ఏర్పాటు చేసుకొని ఒక పెద్ద రెడ్డి సంఘ భవనాన్ని 3 సంవత్సరాల్లోగా 2006లోగా పూర్తి చేసుకొని శ్రీ గండవరం చంద్రశేఖర్ రెడ్డి గారి అధ్యక్షతన శ్రీ చిట్టమూరు భాస్కర్ రెడ్డి గారి ప్రధాన కార్యదర్శిగా ఇంకా అనేక మంది రెడ్డి సోదరుల సహకారంతో ఆర్థిక సహకారంతో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ భవనాన్ని మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి చేతుల మీదుగా అప్పటి మంత్రులు శ్రీ రామనారాయణ రెడ్డి గారు, శ్రీమతి రాజలక్ష్మ గారి హాజరీతో ప్రారంభించుకోవడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా మే నెలలో విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇవ్వడం కూడా అప్పట్లో చేస్తున్నాము. ప్రస్తుతం మా గండవరం చంద్రశేఖర్ రెడ్డి గారు ఈ మధ్య చనిపోయారు. ఆ కారణంగా కార్యక్రమాలు కొంత అంతరాయం ఏర్పడింది. త్వరలో తిరిగి కొత్త కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకొని మన కార్యక్రమాలని ముందుకు తీసుకుపోవాలని కోరుకుంటున్నాము. మా నెల్లూరు జిల్లా రెడ్డి సంక్షేమ సంఘం సభ్యుడిగా చెన్నూరుకు నివాసం వెళ్ళిన వేమారెడ్డి సురేంద్రనాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సహకారంతో సింహపురి రెడ్డి సంక్షేమ సంఘాన్ని గూడూరులో ఏర్పాటు చేయడం జరిగింది. 2003లో మేము సంఘం ఏర్పాటు చేసినప్పుడు కావలికి వెళ్ళి అక్కడి ఉత్సాహంగా ముందుకు వచ్చిన రెడ్డి సోదరుల సహకారంతో కావలి కలిగిరిలో కూడా సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ప్రతి సమావేశంలో కూడా నేను వ్యక్తిగతంగా మన రెడ్డి సోదరులను కోరేది ఏంటంటే, మనకు ప్రభుత్వం పరంగా ప్రాధాన్యత లభించాలంటే ఏ కులం వారికైనా కూడా వారు ఎన్నికల్లో పాల్గొనాలి. ఎన్నికల సందర్భంగా ఎవరైతే ఎక్కువ శాతం వాళ్ళ ఓట్లను పోల్ చేస్తారో ఏ పార్టీకైనా వేసుకోవచ్చు, కానీ ముందు ఓటింగ్కి పోవాలి. మీరు గమనించారో లేదో, మన వాళ్ళని తప్పు చేయడం కాదు, కానీ వాళ్ళని ఆదర్శంగా తీసుకొని ఎస్సీ ఎస్టీ బీసీ సోదరులందరూ కూడా ఎన్నికలంటే వాళ్ళ పనిని పక్కన పెట్టుకొని, అయ్యా రేపు మాకు ఓట్లు ఉన్నాయి, రేపు ఎలక్షన్ ఉంది, మేము పనికిరామని పక్కన పెట్టుకొని ఓటింగ్కి పోతారు. మనం ఆత్మపరిశీలన చేసుకోవాలా. మన రెడ్డి సోదరులు ఎంతమంది ఓటుకు వెళ్తున్నారు? ఏ పార్టీకైనా ఓటేసుకోండి, కానీ ఓటు వేయాల. మనం ఓటేసే పర్సంటేజ్ని బట్టి ఏ ప్రభుత్వం అయినా కూడా మన మీద దృష్టి సారిస్తుంది. ఎందుకంటే మన అగ్రవర్ణాలు, ముఖ్యంగా మన రెడ్డి సోదరుల్లో ఓటింగ్ పర్సంటేజ్ చూసుకొని
ఏ ప్రభుత్వం అయినా కూడా మనల్ని నిర్లక్ష్యం చేస్తున్నాయి. దయచేసి నా అభిప్రాయం ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా ముందు ఓటుకు వెళ్ళాలి. ఓటు పోల్ చేస్తేనే ఆ పోల్ అయ్యే పర్సంటేజ్ను బట్టి ఆ రెడ్డి సోదరులు కూడా ఉత్సాహంగా ఓటుకి పోల్ చేస్తున్నారు, వారికి సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలు మనం అమలు చేయాలి అని ఏ ప్రభుత్వం అయినా కూడా గుర్తిస్తుంది. దయచేసి ఈ మూల విషయాన్ని కూడా, ముఖ్యమైన విషయాన్ని కూడా మన రెడ్డి సంఘాల ద్వారా మన రెడ్డి సోదరులందరూ కూడా ఓటుకు వెళ్ళే విధంగా సహకరించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ నిర్వాహకులకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. దానికి ముందు లక్కీ డీప్ విజయ్ కుమార్ రెడ్డి నెల్లూరు. విజయ్ కుమార్ రెడ్డి గారు నెల్లూరు, మీకు లక్కీ డీప్ వచ్చింది. మీ నంబర్ 9010851881. పి రఘురామరెడ్డి గారు మీకు లక్కీ డీప్ వచ్చినది. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మీ గిఫ్ట్ అందజేయబడుతుంది. ఎవరో పివిఎస్ఆర్ అని రాశారు చాలా సింపుల్గా. పివిఎస్ఆర్ గారు, సుజనారెడ్డి గారు, రాజేశ్వరరెడ్డి గారు, అనుషారెడ్డి గారు, కొంచెం తొందరగా రండి. ఎస్ఎస్ఏ కేఎన్ఎఫ్ ఇదేం పేరు నాకు అర్థం కాల. ఎస్ఎస్ఏ కేఎన్ఎఫ్ వీరికి లక్కీ డ్రిప్ వచ్చింది. డాక్టర్ ఏ నిశ్చల్ ప్రసాద్ రెడ్డి గారు, వారికి అందజేస్తాం ఒక లక్కీ డ్రిప్. ఇవన్నీ మీ దగ్గర ఉంచుకోండి, ఎవరికి వచ్చినాయో తెలియాలి కదా మనకి. వి పెంచల్ రెడ్డి గారు, మీకు లక్కీ డిప్ వచ్చినది. వీరందరికీ వెందోటి ధనంజయ రెడ్డి గారి చేత లక్కీ డిప్స్ అందజేయబడతాయి. అదేవిధంగా ద్వారంపూడి వేణుగోపాల్ రెడ్డి గారు కూడా లక్కీ ప్రైజెస్ తీసుకొచ్చారు, వారి ద్వారా కూడా అందించబడతాయి. యాగమరెడ్డి గారు, జి యాగమరెడ్డి గారు, మీకు లక్కీ డిప్ వచ్చినది. ఎవరో బిఎంఆర్ రైట్. నెక్స్ట్ అమ్మ ఎం విజయ్ కుమార్ రెడ్డి గారు, మీకు లక్కీ డిప్ అందజేయబడుతుంది. తులసి రెడ్డి గారు 8333010050, మీకు లక్కీ డిప్ అందజేయబడుతుంది. కె రాజేశ్వర్ రెడ్డి గారు, ఏదో ఇంతకీ అమ్మరు ఎక్కడున్నాడమ్మా? పి రామిరెడ్డి కేవీఆర్, మీకు లక్కీ డిప్ అందజేయబడుతుంది. సో ఇప్పటిదాకా లక్కీ డిప్ విన్నర్స్ని అనౌన్స్ చేయబడింది. కోలాటం టీం ప్లీజ్ కమాన్ టు ద డయాస్. వసంతము వాడల వాడల వింట వసంతము, వాడల వాడల వింట వసంతము, జాడకు చెల్లిరు నీపై జాజర జాజర జాజ, వాడల వాడల వింట వసంతము, జాడకు చెల్లిరు నీపై జాజర జాజర జాజ, వాడల వాడల వింట వసంతము, వాడల వాడల వింట వసంతము. వసంతము వలచూపు కలువల వసంతము, కలిపి నవ్వులే నీకు కప్పుర వసంతము వలచూపు కలువల వసంతము, కలిపి మాట్లాడినది కుటుంబ వసంతము, కలమున చల్లేనిపై జాజర జాజర జాజ, కలిపి మాట్లాడినది కుటుంబ వసంతము, కలమున చల్లేనిపై జాజర జాజర జాజ, వాడల వాడల వింట వసంతము, జాడకు చల్లేరు నీపై జాజర జాజర జాజ, వాడల వాడల వింట వసంతము, వాడల వాడల వింట వసంతము.
వసంతము వాముల మోహపు నీటి వసంతము కామిని జంకెన నీకు కస్తూరి వసంతము వాముల మోహపు నీటి వసంతము కోమెల సరసముల పుత్తడి వసంతము సామజ గురుడని పెజాజర జాజర జాజ కోమెల సరసముల పుత్తడి వసంతము సామజ గురుడని పెజాజర జాజర జాజ వాడల వాడల వెంట వసంతము జాడతో చల్లిరు నీపై జాజర జాజర జాజ వాడల వాడల వెంట వసంతము వాడల వాడల వెంట వసంతము వసంతము సంగడి శ్రీ వెంకటేశ సతిగూడికి అంగన అధరమిచే అమృత వసంతము సంగడి శ్రీ వెంకటేశ సతిగూడికి పొంగిటి రతి చెమట ముత్తెల వసంతము సంగతాయని తరికి జాజర జాజర జాజ పొంగిటి రతి చెమట ముత్తెల వసంతము సంగతాయని తరికి జాజర జాజర రాజ వాడల వాడల వెంట వసంతము జాడతో చల్లిరు నీపై జాజర జాజర జాజ వాడల వాడల వెంట వసంతము జాడతో చల్లిరు నీపై జాజర జాజర జాజ వాడల వాడల వెంట వసంతము 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 వాడల వాడల వెంట వసంతము. సోదరి వినయారెడ్డి గారి పాట రెడ్ల మీద ఉంటుంది. ధర్మానికి కట్టుబడిన జాతి నీదిరా, ఎగసిన ఖ్యాతి నీదిరా, త్యాగానికి వెనుకాడని దమ్ము నీదిరా, విరిచిన రొమ్ము నీదిరా, ప్రజల కొరకు పాటు పడిన జన్మ నీదిరా, ప్రజల కొరకు పాటు పడిన జన్మ నీదిరా, రాసిన కర్మ నీదిరా, మాట మీద నిలబడే వ్యక్తి నీవురా, సంఘటిత శక్తి నీవురా, రెడ్డి నీవురా, దొడ్డ గుణము నీదిరా, రెడ్డి నీవురా, దొడ్డ గుణము నీదిరా, దీనజనుల గొంతుకవై వినపడినావు, నిరుపేదల రక్షణగా నిలబడినావు, పోరాటం ఊపిరిగా తలపడినావు, దాతృత్వం ఆశయమై రుణపడినావు, బతికి చెడిన మిత్రమా శ్రమజీవుల పక్షమా, మానవీయ గేయానివి దయనీయ గాయానివి, రెడ్డి నీవురా, దొడ్డ గుణము నీదిరా, నిర్ణీతగా సమాజాన్ని నడిపించావు, నిర్మాతగా గ్రామాలను నిర్మించావు, సారథిగా క్షేత్రాలను పాలించావు, వారధిగా ఐక్యతను సాధించావు, వైభవాల శిథిలమా చిందించిన రుధిరమా, వైభవాల శిథిలమా చిందించిన రుధిరమా, పడిలేచే కెరటానివి సరిలేని సహనానివి, రెడ్డి నీవురా, దొడ్డ గుణము నీదిరా, రెడ్డి నీవురా, దొడ్డ గుణము నీదిరా, విజయాలను అందించిన విధి వంచితుడా,
చిరునవ్వులు సంధించిన కుల దుఃఖితుడా, అన్నార్థుల ఆదుకున్న తొలి కర్షకుడా, శరణార్థుల సాదుకున్న నిజ బాంధవుడా, కన్నీళ్లకు చుట్టమా కథ మారని ఘట్టమా, కన్నీళ్లకు చుట్టమా కథ మారని ఘట్టమా, ఎదురీతకు ఎట్టోడివి చేయూతకు పెద్దోడివి, ఎదురీతకు ఎట్టోడివి చేయూతకు పెద్దోడివి, రెడ్డి నీవురా దొడ్డ గుణము నీదిరా, రెడ్డి నీవురా దొడ్డ గుణము నీదిరా. తంగెళ్ళ శ్రీదేవి రెడ్డి గారు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి మీద ఒక పాటని రచించగా ఈరోజే మనము దాన్ని దృశ్య రూపంలో దాన్ని యూట్యూబ్లో రిలీజ్ చేయడం జరిగింది. వినయ చెజల్ల అనే ఛానల్ ద్వారా దాన్ని మీరు వీక్షించండి. భరతమాత అడుగుల పాదముద్రవి, తిరుగుబాటు ధ్వజముపై రాజముద్రవి, స్వాతంత్రపు తొలి సమరపు వేగు చుక్కవి, ఉరి కొయ్యల ముత్తాడిన కన్నీటి చుక్కవి, తెల్లదొరల గుండెల్లో ఫిరంగులు మోగించి వలస రాజ్య పునాదులు పెళపెళ పెళ పెకిలించి, తెలవారని బతుకుల్లో దివిటీలు వెలిగించి, దీన జనుల గొంతుకలో భళ 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 వినిపించి, భయమెరుగని వీరుడై మహారుద్ర రూపుడై, తిరుగుబాటు జెండా రెపరెపరెప ఎగిరించి, సైన్యాలను నడిపించిన రేనాటి సూర్యుడు, సంద్రమై ఉప్పొంగిన పోరాట యోధుడు, కణ 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 నిప్పు కణిక ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, తిలిచినాడు జన ప్రాణాలకు ఎదురొడ్డి. ఇది శివారెడ్డికి మొమెంటో అందుకోండి. మొదటిగా అనౌన్స్ చేసిన వాళ్ళకి మాత్రమే మొమెంటోలు తయారు చేయించగలిగాము. ధనంజయ రెడ్డి అన్న ముందుకు వచ్చేయండి. కృష్ణారెడ్డి అన్న ముందుకు వచ్చేయండి. రండి ముందుకు వచ్చేయండి. నువ్వు ముందుంటే మీ గ్లామర్ మా ప్రతాప్కి దెబ్బ. జర్నలిస్ట్ ఎన్నో క్వాలిటీస్ ఉన్నాయి. వాళ్ళ పిల్లలు కూడా మంచి పొజిషన్లో ఉన్నారు. అన్న జక్కారెడ్డి కృష్ణారెడ్డి అన్న ప్రోగ్రామ్ అంతా నీదే ఇవాళ. శివకుమార్ రెడ్డి గారు ప్లీజ్. గూడూరు వాళ్ళు తొందరగా వెళ్ళాలనుకుంటున్నారు. వాళ్ళ ఎంతమంది ఉన్నారన్నా మీరు టీము? నెక్స్ట్ గూడూరు నుంచి వచ్చిన అందరూ రండి. చిత్తూరు కాళహస్తి టీం సార్ ప్లీజ్. చిత్తూరు కాళహస్తి టీం వెంటనే స్టేజ్ మీదకి రావాల్సింది.
జై జై రెడ్డి, జై జై రెడ్డి, జై జై రెడ్డి అనిపించావయ్యా నాకు. వర్ధిల్లాలి, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. రెడ్ల ఐక్య విద్యుత్ టీం. సో ఓకే, విశాఖపట్నానికి ఆహ్వానిస్తున్నాము వీరి క్రూ అందరినీ కూడా, నరసింహారెడ్డి గారిని, బివి రెడ్డి గారిని, అట్లాగే మన కొవ్వూరు రెడ్డి గారిని, అందరినీ. ఓకే, మా చిత్తూరు జిల్లా టీం ఎలా అయితే వచ్చారో అలాగే ఒకసారి మేము ఇన్వైట్ చేస్తాం, విశాఖపట్నం రావాలి. తప్పకుండా. ఓకే, తప్పకుండా సార్. మా దేవిరెడ్డి సురేష్ రెడ్డి కోవూరుకు ఒక అసెట్. ఇతను 83 సార్లు బ్లడ్ డొనేషన్ చేస్తున్నాడు. కోవూరులో చనిపోయిన అనాథుల్ని దాదాపు 35 మందిని అతనే దహన సంస్కారాలు చేసి కోవూరికి ఒక వరం అనిపించాడు. ఈ విధంగా సర్వీస్ చేసేవాళ్ళు నాకు తెలిసి ఎవరు లేరు. కళ్ళు డొనేషన్ చేయించాడు చనిపోయిన వాళ్ళందరి. ఇక్కడ ఎవరు చెప్పినా కళ్ళు డొనేషన్ మోడర్న్ ఐస్ వాళ్ళకి. కోవూరికి నాకు తెలిసి ఒక అసెట్. ఎక్కడ ఏం జరిగినా కోవూరులో అటెండ్ అయ్యి ఆ కార్యక్రమాలని దిగ్విజయంగా చేస్తాడు. అందువల్ల నాకు చాలా ఆప్తుడు, బంధువు అవుతాడు. చాలా ముఖ్యమైన వ్యక్తి కోవూరికి. నాయుడుపేట, సూళ్ళూరు ప్రాంతాలకు వచ్చిన వాళ్ళు ఎవరైనా రండి. మర్చిపోయాను సోదర, చెన్నై నుంచి వచ్చినటువంటి మిత్రుడు, ప్లీజ్ కమాన్ టు ద డాస్. ఫస్ట్ నుంచి ప్రతిదానికి మా రెడ్ల ఐక్యవేదిక నెల్లూరు వారికి సూచనలు సలహాలు ఇస్తూ సహకరిస్తున్న జక్కంరెడ్డి కృష్ణారెడ్డి గారికి, వాళ్ళ సోదరుడు మధుసూదన్ రెడ్డి గారికి, అలాగే హరిరెడ్డి గారికి, ఇద్దరు ఉన్నారు హరిరెడ్డి గారు, శ్రీహర్ రెడ్డి హరిరెడ్డి గారికి మా నెల్లూరు ఐక్యవేదిక తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఫస్ట్ నుంచి అన్నిట్లో అతను నేను మీకు సహాయం ఉంటానంటూ ఆడిటర్ సుమన్ రెడ్డి గారికి మరీ ధన్యవాదాలు. శ్రీహరి కృష్ణారెడ్డి గారు, మల్లికార్జున రెడ్డి గారు, అలాగే మన పుచ్చలపల్లి శ్రీనివాసరెడ్డి, కల్లూరు రమణారెడ్డి గారు స్టేజ్ పైకి రావాల్సింది. ఇప్పుడు నెల్లూరు వాళ్ళంతా మన జక్కంరెడ్డి కృష్ణారెడ్డి గారికి సన్మానం చేయాలి. నెల్లూరు వాళ్ళందరూ పైకి రండి ఒకసారి. పుచ్చలపల్లి శ్రీనివాసరెడ్డి గారు ఈ మధ్య మొన్న విద్యాదానం కోసం అమ్మాయికి 25,000 డొనేషన్ సహాయం చేశారు. ప్రత్యేక ధన్యవాదాలు సీనన్న. ఈరోజు మంచి భోజనము, మంచి టిఫిను, మంచి స్నాక్స్ అందించిన మన ప్రసన్న కుమార్ రెడ్డి గారికి అందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు.
సార్కి శాలువా కప్పండి. బివి రెడ్డి గారికి, ప్రసన్న కుమార్ రెడ్డి గారికి. పుచ్చలపల్లి శ్రీనివాసులు రెడ్డి గారి మనవరాలు మేఘనారెడ్డి, ఇంద్రసేనారెడ్డి, ఒకరికి 18 సంవత్సరాలు, ఒకరికి 20 సంవత్సరాలు. వారు అమెరికాలో ఉంటూ కూడా చిన్న వయసులోనే సేవారంగంలో ముందుండాలి అని చెరొక 10,000 రూపాయల విరాళం అందజేశారు. వారికి ఈ సభ సమక్షంలో ప్రత్యేక అభినందనలు. సుజనారెడ్డి ఉన్నారు కాబట్టి పైకి రండి. పివిఎస్ఆర్ రెడ్డి, యాగమ్మరెడ్డి, రఘురామరెడ్డి, రామిరెడ్డి కేవీఆర్, డాక్టర్ నిశ్చల్ ప్రసాద్ గారు, బండి ధనుంజయ రెడ్డి గూడూరు, కె రాజేశ్వరి రెడ్డి, ఎస్ఎస్ఏ కేఎన్ఎఫ్ బూదూరు మల్లికార్జున రెడ్డి, ఈ రెడ్ లైక్ వేదిక పునాది ప్రతిష్ట వన్ మ్యాన్ ఆర్మీ ఒక ఉద్యోగస్తులా కష్టపడుతున్నాడు. ఆయన ఎవరంటే నేను చెప్పబలేదు, మీ అందరికి తెలుసు. ఎవరు చెప్పండి? ఈ అరుపు మనం చెప్తే వచ్చేది కాదండి, అభిమానంతో వచ్చేది. ఆయన గారికి ఫైన్ సన్మానం చేస్తే ఈ కార్యక్రమం ముగిస్తాము. లాస్ట్లో ఆయన ఒక సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. బివి రెడ్డి గారి నాయకత్వం, బివి రెడ్డి గారి ఆలోచన, అలాగే నరసింహారెడ్డి గారి ఏకపక్ష నిర్ణయాలు, నరసింహారెడ్డి గారి నాయకత్వం. సోదరుడు రమేష్ రెడ్డి కావలి ప్రాంత వాసి, అక్కడ రెడ్డి సంఘంలో ఎంతో యాక్టివ్గా ఉంటూ ఎన్నో మంచి పనులలో తన వంతు పాత్రను నిర్వహిస్తున్నారు. ఇవాళ కూడా ఫోన్ చేసి అన్నా నేను బ్లడ్ ఇవ్వాలనుకుంటున్నాను రావచ్చా అంటే కావలి నుంచి కేవలం బ్లడ్ డొనేట్ చేయడానికి వచ్చిన వ్యక్తి. మన రెడ్డి సోదరులందరికీ ధన్యవాదాలు. చాలా సమయం అయిపోయింది, కానీ కొన్ని కారణాల వల్ల లేట్ అయింది. గ్రూప్లో చూడంగానే సైరా నరసింహారెడ్డి ఫోటో చూడంగానే ఎందుకో నాకు మంచి కార్యక్రమం చేస్తున్నారు అనిపించింది. వెంటనే నేను అన్నకు ఫోన్ చేసి చాలా రోజుల నుంచి తెలుసు అన్న బ్లడ్ క్యాంప్ పెట్టున్నారు కదా సైరా నరసింహారెడ్డి దీనికి సంబంధించి నేను వస్తానన్నా అంటే వెంటనే రమ్మని చెప్పారు. ఇంకో చిన్న విషయం ఏంటంటే మన నరసింహారెడ్డి సార్ ఉన్నారు కదా, ఈ క్యాంప్ పెట్టగానే నాకు మా బాబుతో ఎవరికి తెలియదు, ఇంకా అప్పటికి సినిమా రిలీజ్ కాల, సైరా నరసింహారెడ్డి అందరికీ చిన్నపిల్లలకి వేషం ఏంటంటే నేను స్కూల్లో ఎవరికి తెలియదు మేకప్ మ్యాన్ దగ్గరికి తీసుకెళ్ళి సైరా నరసింహారెడ్డి గెటప్ చేయించి అక్కడ తీసుకెళ్ళి, అప్పుడు ఇంకా సినిమా రిలీజ్ కాదు. అంటే మన వాళ్ళల్లో ఉండే ఆ ధైర్యం ఉంది కదా స్వతంత్ర సమరయోధులు, అది మా వాళ్ళు నింపాలని చెప్పి నేను దాన్ని సెలెక్ట్ చేసుకొని మా వాడికి ఆ వేషం వేయించానమాట. అందుకని మీరు పెట్టిన క్యాంప్ చూడంగానే నాకు ఇంట్రెస్ట్ వచ్చి వెంటనే రావాలని చెప్పి అనిపించి ఇంత దూరం వచ్చాను. ఓకే, థ్యాంక్ యూ. ఈ కార్యక్రమానికి సుదూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి
అశేష రెడ్డి బంధుమిత్రులందరికీ కూడా రెడ్ల ఐక్య వేదిక తరపున అభినందనలు. ప్రతి విషయంలో కూడా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా శ్రమించినటువంటి కమిటీ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదములు. ఎందరూ ఎన్నో రకాలుగా వారి సహాయ సహకారాలను అందించినారు. ఫంక్షన్ హాల్ని ఉచితంగా యాజమాన్యం అందించగా పెంచల్ రెడ్డి గారు లేదా సుజాతారెడ్డి గారు రూమ్స్ ప్రొవైడ్ చేశారు. క్లాసిక్ గ్రాఫిక్స్ అధినేత పోలంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి గారు ఇంత చక్కటి వీడియో ఎల్ఈడి అరేంజ్మెంట్ చేయడం జరిగినది. అన్ని విధాలుగా సహాయపడిన రెడ్డి మిత్రులకు, మీడియాకు మరియు ఎంతో శ్రమించి ఇంత చక్కటి హాలుని మనకు అందజేసిన ప్రతి సభ్యునికి పేరు పేరు నా ధన్యవాదములు. థ్యాంక్ యూ.